వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో కరెంట్ అఫైర్స్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఏ రాష్ట్ర ప్రభుత్వ విద్యార్థినుల రక్షణ కోసం శక్తిశ్రీ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆప్షన్స్: ఆంధ్రప్రదేశ్, కేరళ, రాజస్థాన్, ఒడిశా. ఆన్సర్ వచ్చి ఒడిశా. నెక్స్ట్ క్వశ్చన్: మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఉన్న ఇస్లాంపూర్ పేరును ఏ విధంగా మార్పు చేశారు? ఆప్షన్స్: మోదీపూర్, ఈశ్వర్పూర్, శశికాంత్పూర్, నందినీపూర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఈశ్వర్పూర్. నెక్స్ట్ క్వశ్చన్: అపాచీ హెలికాప్టర్లను భారత్ ఏ దేశం నుంచి దిగుమతి చేసుకుంది? ఆప్షన్స్: రష్యా, జర్మనీ, ఇటలీ, అమెరికా. కరెక్ట్ ఆన్సర్ వచ్చి అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్: మిస్సింగ్ ఫ్రమ్ ది హౌస్ ముస్లిం ఉమెన్ ఇన్ ది లోక్సభ పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్స్: రషీద్ కిద్వాయ్, సెకండ్ ఆప్షన్ అంబర్ కుమార్ ఘోష్, థర్డ్ ఆప్షన్ అభిషేక్ చౌదరి, ఫోర్త్ ఆప్షన్ వచ్చి ఫస్ట్ అండ్ సెకండ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి రషీద్ కిద్వాయ్, అంబర్ కుమార్ ఘోష్. నెక్స్ట్ క్వశ్చన్: ఐఎంఎఫ్ నుంచి గీతా గోపీనాథ్ వైదొలుగుతున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఆమె ఏ సంవత్సరంలో ఐఎంఎఫ్ తొలి మహిళా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా చేరారు? ఆప్షన్స్: 2022, 2019, 2024, 2023. కరెక్ట్ ఆన్సర్ వచ్చి 2019. నెక్స్ట్ క్వశ్చన్: కింది వాటిలో సరైంది ఏది? ఆప్షన్ ఏ: హెన్లీ పాస్పోర్ట్ సూచి 2025లో భారత స్థానం 77. సెకండ్ ఆప్షన్: ఈ జాబితాలో సింగపూర్ మొదటి స్థానంలో నిలిచింది. నెక్స్ట్ ఆప్షన్: జపాన్, దక్షిణ కొరియాలు రెండో స్థానంలో నిలిచాయి. ఫోర్త్ ఆప్షన్ వచ్చి డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, ఇటలీ, స్పెయిన్లు మూడో స్థానంలో ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఏబిసిడి, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్: విఫా తుఫాను ఇటీవల ఏ దేశంలో బీభత్సం సృష్టించింది? ఆప్షన్స్: రష్యా, అమెరికా, చైనా, జపాన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి చైనా. కింది వాటిలో సరైంది. ఆప్షన్స్: పెన్ పింటర్ ప్రైజ్ 2025 విజేత లైలా అబౌలెలా. సెకండ్ ఆప్షన్: లైలా అబౌలెలా స్కాట్లాండ్కు చెందిన వారు. థర్డ్ ఆప్షన్: ఈమె రచనలు ది ట్రాన్స్లేటర్, మినరెట్, రివర్ స్పిరిట్. నెక్స్ట్ ఆప్షన్: భారత్ నుంచి ఈ అవార్డు 2024లో అరుంధతి రాయ్కి, 2014లో సల్మాన్ రష్దీకి వచ్చింది. నెక్స్ట్ ఆప్షన్: ఈ అవార్డును 2009లో ప్రారంభించారు. కరెక్ట్ ఆన్సర్ అంటే పై ఆప్షన్స్ అన్నీ సరైనవి. కరెక్ట్ ఆన్సర్ వచ్చి సెకండ్ ఆప్షన్ ఏబిసిడిఈ. నెక్స్ట్ క్వశ్చన్: కింది వాటిలో సరైంది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 అవార్డుల్లో వరుసగా 8వసారి పరిశుభ్రమైన నగరాల్లో ఇందౌర్, ఇది వచ్చి మధ్యప్రదేశ్లో ఉంది, మొదటి స్థానంలో నిలిచింది. సెకండ్ ఆప్షన్ 2, 3, 4 స్థానాల్లో సూరత్, నవీ ముంబై, విజయవాడ నిలిచాయి. థర్డ్ ఆప్షన్ వచ్చి 3 నుంచి 10 లక్షల జనాభా ఉన్న నగరాల జాబితాలో నోయిడా అత్యంత పరిశుభ్రమైన నగరంగా నిలిచింది. నెక్స్ట్ ఆప్షన్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ క్లీనెస్ట్ కంటోన్మెంట్ బోర్డుగా మొదటి స్థానంలో నిలిచింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఏబిసిడి కూడా కరెక్ట్ ఆన్సర్, సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్: కింది వాటిలో సరైంది. ఆప్షన్స్: సాధువులుగా వేషాలు వేసుకుని ప్రజలను తప్పుదారి పట్టించేవారిని గుర్తించి పట్టుకునేందుకు ఆపరేషన్ కాలనేమిని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రారంభించారు. సెకండ్ ఆప్షన్: ఏనుగుల నుంచి ప్రజలు, పంటలు, ఆస్తులను కాపాడుకోవడానికి ఏఐ ఆధారిత కెమెరా ట్రాప్లను ఏర్పాటు చేసి దాని సాయంతో వాటి కదలికలను గుర్తించి సమీప గ్రామాలను హెచ్చరించడానికి అస్సాం ప్రభుత్వం గజమిత్ర అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. నెక్స్ట్ ఆప్షన్: క్రూయిజ్ భారత్ మిషన్లో చేరిన తొలి రాష్ట్రంగా గుజరాత్ నిలిచింది. దేశంలో జల పర్యాటకంలో అవకాశాలను పెంపొందించడం దీని లక్ష్యం. నెక్స్ట్ ఆప్షన్: అస్సాంలోని సోనాపూర్లో దేశంలోనే మొదటి ఆక్వాటిక్ పార్కును సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రారంభించారు. ఈ పార్కు చేపల పెంపకందారులకు
ఆక్వాఫోనిక్స్, బయోప్లాక్ లాంటి కొత్త టెక్నాలజీని తెలుసుకోవడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ ఆప్షన్ ఛత్తీస్గఢ్ బిలాస్పూర్లోని కోల్ ఇండియా అనుబంధ సంస్థ సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ దేశంలోనే మొదటిసారి మహిళలు నిర్వహించే డిస్పెన్సరీని ప్రారంభించింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చి పైవన్నీ కూడా కరెక్ట్ ఆన్సరే. ABCDE కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరాల్లో మొదటి 3 వరుసగా జూలియస్ బేర్ నివేదిక ప్రకారం. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ సింగపూర్, లండన్, హాంకాంగ్. సెకండ్ ఆప్షన్ వచ్చి జూరిచ్, మొనాకో, మిలాన్. థర్డ్ ఆప్షన్ మిలాన్, సింగపూర్, లండన్. ఫోర్త్ ఆప్షన్ వచ్చి న్యూయార్క్, లండన్, మిలాన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి సింగపూర్, లండన్, హాంకాంగ్ అనేవి అత్యంత ఖరీదైన మొదటి 3 నగరాలు. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల మరణించిన విఎస్ అచ్యుతానందన్ ఏ సంవత్సరంలో కేరళ సీఎంగా పనిచేశారు? ఆప్షన్స్ 2010 నుంచి 2015, సెకండ్ ఆప్షన్ 2006 నుంచి 2011, థర్డ్ ఆప్షన్ వచ్చి 2014 నుంచి 2018, ఫోర్త్ ఆప్షన్ వచ్చి 2003 నుంచి 2009. ఒకసారి చూడండి, ఈయన 1965 నుంచి 2016 వరకు 10 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి 7 సార్లు గెలిచారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి 2006 నుంచి 2011 వరకు కేరళ సీఎంగా పనిచేశారు.